అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగున్నారా? ఇక ఎప్పటి లెక్కనే మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను బంబాడుగా మీకోసానికని తీసుకొస్తానని తెలుసు కాబట్టి మరి ఇంకెందుకు లేటుల్లా జప్పున మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను స్టార్ట్ చేద్దాం. కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు ఆలోచనలు చేసుకుంటా పబ్లిక్ కోసానికని చెప్పి పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని మంచి మంచి పథకాలను తీసుకొస్తుంటుంది. మనందరికీ ఇది ఎరికైనా ముచ్చేట. ఇక ఇప్పుడు కూడా రైతుల కోసానికని ప్రత్యేకంగా ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కూడా చెప్తున్నది. అయ్యా మరి గంతగనం మోడీ సార్ తీసుకొచ్చిన పథకం చూద్దాం బాండ్రి. ఏ మాట కామాటే మోదీ సర్కారు ఎప్పటికప్పుడు కేంద్రం చేసే ఆలోచనలు ప్రతి ఒక్కరిని ఆలోచన చేసేటట్టే ఎత్తుంటది. ఇప్పుడు రైతుల కోసానికి అందించినటువంటి ఈ పథకం ప్రతి ఒక్కరు తారీఫ్ చేసేటట్టే ఉన్నదని అంటున్నారయ్యా ఈ వార్త పురాగా ఎరికైనోళ్ళు. అగ్గో ఏమయ్యా గంత గొప్ప పథకం మోదీ సార్ తెచ్చింది అని అంటారా? అయితే చూడుండ్రి మన ధమాకాల దుమ్ము దులిపేద్దాం ఈ వార్త గురించి. రైతులకు వాళ్ళ చివరి టైంలలో ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర సర్కారు ఒక గొప్ప ఆలోచన చేసి పెన్షన్ పథకాన్ని రూపాంతరం చేసింది. నెలకు 3,000 రూపాయలను కడుతున్నది. వృద్ధాపంలో ఉండే రైతులకు ఈ పింఛను అందుతుందట. 60 ఏళ్ల మీదికించి వయసు పడ్డ రైతులకు మాత్రమే ఈ పింఛను పొందేటట్టుగా వాళ్ళు మాత్రమే అర్హులని కేంద్ర సర్కారు ప్రకటన చేసింది. వాళ్ళ ఖాతాలకే సీదాగా పింఛను మొత్తం జమ అవుతుందట. వృద్ధాప్యంలో ఉన్న అన్నదమ్ములకు ఆసరా కల్పన చేసేందుకే ప్రవేశపెట్టనమని చెప్పి కేంద్ర సర్కారు ఈ పథకాన్ని ముందుండి గట్టిగానే నడిపించేందుకే కృషి చేస్తున్నదని చెప్పుకుంటా వచ్చిందయ్యా. ఇంకంతనే కాకుండా ప్రధానమంత్రి సారు మాన్ధన్ యోజన పథకం కింద 3,000 రూపాయలను నెలకు కట్టబోతున్నదట. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పింఛను ఇయ్యబోతున్నారట. ఇక అయితే ఈ పింఛను ఎంతకాలం ఉంటదయ్యా? ఏమో 3 నెలల ముచ్చట్న అంటే కాదు జీవిత కాలం అందుతుంది మీకు. ఇందుకు ప్రధానంగా 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు మాత్రమే అర్హులని, వీళ్లకు 60 ఏళ్ల వయసు దాటి ఉండాలని, పిఎం కిసాన్ లబ్ధిదారులకు కూడా ఈ పింఛను కింద నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని, కాకపోతే పన్ను చెల్లించేటోళ్లు, ఆర్థిక స్థితి బాగా ఉన్నోళ్ళు, ఇతర సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నోళ్లకు మాత్రం ఈ పథకం చెల్లుబాటు కాదట. అయితే ఇందుకోసానికని చెప్పి ప్రతి రైతు 18 నెలల నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు ప్రతి నెల 55 రూపాయల నుంచి 2,000 రూపాయల ప్రీమియం కట్టాల్సి ఉంటదట. దీనికి కేంద్రం వాటాగా మరో 55 రూపాయలను జమ చేస్తదన్నట్టు. ఇక బీమా ప్రీమియం చెల్లిస్తే 20 ఏళ్ల వయసున్న రైతులు 61 రూపాయలు, 25 ఏళ్ల వయసున్న రైతులు 80 రూపాయలు, 30 ఏళ్ల వయసున్న రైతులు 105 రూపాయలు, 35 ఏళ్ల వయసున్న రైతులు 150 రూపాయలు, 40 ఏళ్ల వయసున్న రైతులు 200 రూపాయలను ప్రీమియం గా కట్టాల్సి వస్తుందట. ఇక 60 ఏళ్ల తర్వాత రైతు మరణం చెందింది అనుకో, ఆయనకు నామినీగా ఉన్నటువంటి భార్యకు ప్రతి నెల 1,500 రూపాయలనైతే జీవితకాలం పింఛను మంజూరు చేస్తున్నది. రైతులు వాళ్ళ వయసులో ఎంత ప్రీమియం చెల్లిస్తే అంతే ప్రీమియంను కేంద్ర సర్కారు రిటర్న్ కడతదట. కాబట్టి బీమా సౌకర్యం కూడా పక్కా ఉంటదట. రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొని జీవితానికి భరోసా పొందాలని సూచనలు చేస్తున్నారు. మరి ఇంత మంచి ముచ్చట చెప్పినాక ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఒక్క పారి మీ సేవా కేంద్రానికి పోయి అన్ని దీనికి సంబంధించినటువంటి వివరాలను పురాగా అరుచుకొని పకడబంది ప్రణాళికతోని పింఛన్లను అందుకునే ఉపాయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏది ఏమైనా జై జవాన్ జై కిసాన్ అన్న మాటకు 100కి 100 పాలు ప్రధానమంత్రి మోడీ సార్ చేసిన ఆలోచన ఇంకెవరు చెయ్యరని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారయ్యా మోదీ సార్ తీసుకొచ్చినటువంటి ఈ పథకం ముచ్చట్లల్లా. మేము ఎన్ని మాటలు అప్పీలు పెట్టుకున్నాం, మా సమస్యలను మీరు ఎందుకు తీరుస్తలేరయ్యా? మేమేం పాపం చేసినాం అంటే కష్టపడి పని చేసుడు, మీరు చెప్పినట్టు ఇనుడు, ఇదేనా మా పాపము? ఇదేనా మీరు మాకు ఇచ్చే గౌరవం? మా డిమాండ్లను నెరవేర్చాలి, లేకపోతే మేము సమ్మె చేస్తాం, నిరసనకు దిగుతాం అని చెప్పి పెద్ద ఎత్తునే మస్తు గరానికి రావట్టిల్లు ఆర్టీసీ కార్మికులు. మరి తెలంగాణలో ఉన్నట్టుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు గనక దిగితే పరిస్థితులు ఎట్లుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని మీద తెలంగాణ సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో ఆ వార్త పురాగా తెలుసుకుందాం పాండ్రి. ఇక తెలంగాణ ఆర్టీసీకి మళ్ళొక పారి నిరసనల సెగ బాగానే తగిలేటట్టున్నది. సమ్మెలకు దారి తీసే అవకాశం సుతం లేకపోలేదని అంటున్నారయ్యా ఇప్పుడు ఎరికైనటువంటి ఈ ముచ్చట చూస్తుంటే. ఎందుకయ్యానంటే తెలంగాణ ఆర్టీసీ మళ్ళొక పారి సమ్మెకు రెడీ అవుతున్నది. కార్మికులు ఉద్యోగులు చాలా రోజుల సంధి వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయాలని ఎన్ని మాటల అప్పీలు పెట్టుకున్నా సుతం పాయిదా లేకుండా పోతున్నదట. ఇప్పటికే 3 సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిండ్రు.
ప్రభుత్వం పట్టించుకోకపోతూనే ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగాలని చెప్పి మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు, సర్కారు విలీన ప్రక్రియ, ఉన్న ఉద్యోగ భద్రత, ఆర్టీసీ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా కొనుగోలు చేసేటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిండ్రు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయిన సుతం చెప్పినటువంటి హామీలు మాత్రం అమల్లోకి రాలేదు. ఇంకా అంతేనే కాకుండా ఇలీన ముచ్చట్లల్లా ఎటువంటి ప్రకటన రాలేదు. పాత బకాయిల గురించి అసలు పత్తానే లేదు. దీంతోని బగ్గా అసంతృప్తిలా ఉన్నటువంటి సిబ్బంది సమ్మెనే మార్గంగా మనం తీసుకోవాలి, సమ్మె ఎత్తేనే సర్కారు దిగుతుంది, సర్కారు మెడలు వంచాలంటే సమ్మె ఎత్తేనే మనం అనుకున్నది సాధిస్తాం, మన డిమాండ్లు నెరవేరుతాయని ఆలోచన చేసినటువంటి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పూనుకున్నదయ్యా. మే 7వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టేటందుకు కూడా సన్నాహాలు బాగానే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్లను ఎట్లా అమలు చేయాలి, సర్కారుకు ఎట్లా అర్థమయ్యేటట్టు వాళ్ళ గోడును వినిపించాలి, సర్కారును ఎట్లా దింపాలనే ఆలోచనలల్లో కూడా ఉన్నారట. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి మా హామీలను నెరవేర్చకపోతే ఇంకొన్ని గంటలలోనే మా సర్వీసులను మేము బంద్ చేస్తాం. ఇక ఈ ముచ్చట్లలోనే ఆర్టీసీ అధికారులతోని రవాణా శాఖ మంత్రి సార్ ఉన్నాడు కదా, అబ్బాగా ఆయన నేను పొన్నం ప్రభాకర్ సారు ఆయన నోటీసుకు ఓడుతోని సీఎంతోని చర్చన చేసి నిర్ణయం తీసుకుంటామని మాట ఇచ్చిండట. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నాడు. అరే ఇప్పుడే ఆర్టీసీ జనంతా నట్టాల బారి నుండా బయటపడి లాభాల బాట పడుతుంటే మళ్ళా ఇప్పుడు ఈ సమస్యగా ఏంది? మళ్ళా ఉన్నట్టుండి ఇప్పుడు సమ్మె స్టార్ట్ అయితే మనం సఫలవుడు పక్క అనుకుంటున్నటువంటి సర్కారు ఆలోచనలు గట్టిగానే చేస్తున్నదట. మరి ఉన్నట్టుండి ఆర్టీసీ జేఏసీ కార్మికులు సమ్మెకు దిగితే గనక పబ్లిక్ కూడా మస్తు తక్లీఫ్లు అవుతాయి. కాకపోతే పెద్దలు ఏమంటున్నారంటే అయ్యా గదా సర్కారు ఉన్నది కదా, వాళ్ళు ఆర్టీసీని నిర్వీర్యం చేసిళ్ళు, మేం చేయలే కదా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాం. కాకపోతే కాంగ్రెస్ సర్కారు కొత్తగా అధికారాలకు వచ్చింది కదా, మనం రాష్ట్రంలో ఒక్కొక్కటి పనులను చక్కబెట్టుకుంటూ అభివృద్ధి పదంలో తెలంగాణను ముందరు తీసుకుపోనికే తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సారు పాలన గట్టిగానే ఎత్తున్నాడు. జర్ర సభలు చేయండి, మీ సమస్యలు కూడా తొందరలో పరిష్కారం అయితే ఓపిక లేకపోతే ఎట్లా? ఉన్నట్టుండి మీరు ఇట్లా సమ్మెకు దిగితే పబ్లిక్ ఎంత ప్రాబ్లం అవుతుందో మీరు ఆలోచన చేసిండ్రని కూడా అధికారులలో బాగానే ఆలోచనలు ఉన్నాయట. కాకపోతే సర్కారు పెద్దలు ఏమంటున్నారంటే అయ్యా మీ బాధ మాకు అర్థమైంది, మిమ్మల్ని మేము అర్థం చేసుకున్నాము, కాకపోతే గత ప్రభుత్వం మిమ్మల్ని నిర్వీర్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు బాండ్ మొత్తం అంటే దగ్గర 400 కోట్లు, పిఎఫ్ పైసలు 1039 కోట్లు, సిసిఎస్ బకాయిలు 345 కోట్లు మనం ఇచ్చిన సర్కార్ తరపు నుంచి 1500 మందికి కారుణ్య నియామకాలను కూడా పురాగా చేసినాం. ఆర్టీసీలో 3038 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతకాలం ఓపిక పట్టండి అయ్యా, మీరు సమ్మె ఆలోచన చేయకుండ్రి, విరమణ చేసుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నా, మన మంచి కోసమే చెప్తున్నా, మన రాష్ట్ర అభివృద్ధి కోసమే చెప్తున్నా, మన తెలంగాణ కోసమే చెప్తున్నానయ్యా అని అంటున్నారట సర్కారు పెద్దలు. సరే మరి సర్కారు పెద్దలు అయితే చెప్తున్నారు, మరి అన్ని గొల్లెం సప్పుళ్ళకెంచి ఆర్టీసీ జేఏసీ పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రాల సారు పనితీరు అయితే ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అంటున్నారు. ఇక ఎవరికి దోచినట్టు వాళ్ళు పబ్లిక్లల్లో మమేకం అవ్వకుండా ఓ పక్క పవనాల సారు, ఇంకో పక్కన లోకేశం సారు, ఎవరి మంత్రులల్లో పదవులల్లో ఉన్నోళ్ళు వాళ్ళు సమర్థవంతంగా కూటమి సర్కారుల పని చేసుకుంటూ అద్భుతంగా పథకాలతోని పనికొచ్చే పనులతోని ముందరికి పోతున్నారు కదా. ఇక డాక్రా మహిళల కోసానికని చెప్పి టెక్నాలజీకి పని చెప్పిండు అయ్యా మళ్ళా మన చంద్రాల సారు. ఇప్పుడు ఈ వార్త విన్న ప్రతి ఒక్క డాక్రాలు ఉన్నటువంటి అమ్మాలక్కలు గది చంద్రన్ అంటే గిది చంద్రాల సార్ అని మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల పబ్లిక్ కోసానికని చెప్పి చాలానే ఆలోచనలు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి సర్కారు ఎంత కృషి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ముచ్చట్లల్లో రీసెంట్గా డాక్రా మహిళల కోసానికని చెప్పి వాళ్ళ రుణాల చెల్లింపులను సులభతరం చేసుడు కోసానికని చెప్పి ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మస్తు తారీఫ్ చేసేటట్టే చేస్తున్నది. ఏపీ సర్కార్ తీసుకుపోతున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క అమ్మలక్కల మొక్కలల్లో నవ్వులు చూసుడే కాదు, చంద్రాల సారు సర్కారును తారీఫ్ చేసేటట్టే కనబడుతున్నది. మరి ఏమయ్యా అమ్మలక్కల కోసానికని చెప్పి కూటమి సర్కారు తెచ్చిన అంత గొప్ప ముచ్చట అనంటే ఒక యాప్ను క్రియేట్ చేయబోతున్నదట. తొందరలోనే డాక్రా మహిళలకు ఈ యాప్ను అందియబోతున్నారట.
ఇక ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కారు పబ్లిక్ కోసానికని చెప్పి ప్రభుత్వ సేవలను ఈజీ చేసేందుకు అందుబాటులో ఉండేటట్టు చర్యలను అయితే ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తూనే ఉన్నది. ఇక ఇదే టైంలలో ఇప్పుడు డాక్రా మహిళల కోసం చెప్పినటువంటి ఈ శుభవార్త అవ్వా చంద్రాల సారా మా దాకా అనేటట్టే చెప్తున్నదయ్యా. అయితే మామూలుగా ఇప్పుడు డాక్రా మహిళలు అమ్మలక్కలు కొన్ని పైసలనైతే గవర్నమెంట్ బ్యాంకుల నుంచి తీసుకుంటారు కదా, గదే మనం లోన్ అంటాం కదా, అట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అవి కట్టాలంటే బ్యాంకుల చుట్టూ పోవాలి, లైన్లో నిల్చోవాలి, లేకపోతే మళ్ళీ మన ఎంబడి తోడే వాళ్ళన్న తోలుకపోయి ఇనా మొత్తం బ్యాంకులో కూర్చుంటే తప్ప మన పని ఒడిసిపోతుందో లేదో కూడా, మనం కట్టాలనుకున్న పైసలు కడతామో లేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే బ్యాంకు పోతే కథ ఎంత ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నల్లల కాడ బిందెలు పెట్టిన లైన్ కంటే ఇంకా పొడుగ్గుంటది. ఇక గట్ల గోసలు పడుతున్నారు అమ్మలక్కలు. అటువంటి బాధలు ఉండొద్దని చెప్పి కూటమి సర్కారు చేసిన ఆలోచనే ఇక ఈ డాక్టర్ యాప్ ను సృష్టించనీకే ఆలోచన అయ్యింది. ఆగో మరి ఇప్పటికిప్పుడు ఇంత అవసరంగా యాప్ ఎందుకు తేవాలయ్యా, ఏమా కారణం, చంద్రాల సార్ ఆలోచన ఏంది, ఆయన విజన్ ఏందని అంటారా? ఇక గతంలో మనం బ్యాంకులో పైసలు కట్టనీకే పడిగాపులు పడ్డాను చూసినా గసంటి పాటలు ఏమి ఉండవట. అయితే డాక్రా మహిళలు అప్పట్లో పడ్డ గోసలను తీసేందుకు డాక్రా మహిళ యాప్ను కూటమి సర్కారు తీసుకొస్తున్నది. అమ్మలక్కలు ఏమాత్రం తక్లీఫ్ పడొద్దని చెప్పి ఏపీ సర్కారు స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపు సులభతరం చేసేటట్టుగా ఈ యాప్ను నిర్మాణంలోకి తీసుకురాబోతున్నది. ఇక ఈ కొత్త మొబైల్ యాప్ తోని డాక్రా అమ్మలక్కలు డైరెక్ట్ గా పైసలను వాళ్ళ కాళ్ళు కట్టుకోవచ్చు అన్నట్టు. ఇక ఈ యాప్ అందుబాటులోకి అత్తే మాత్రం బ్యాంకులకు పోయే పని అస్సలకే ఉండదు. ఎవరికి వాళ్ళు నీడ పట్టున ఉండే వాళ్ళ పైసల నాళ్లను కటకలు నొక్కి ఫోన్లలోనే కట్టుకోవచ్చు. అవయ్యా సరే మంచిగానే చెప్పినావు ధమాకాల ముచ్చట గాని, సరే మరి ఇంకా ఏమైనా ఫాయిదాలు ఉన్నాయా ఈ యాప్తోనంటే ఈ యాప్ను ఉపయోగం చేసుడుతోని డిజిటల్ లావాదేవీలను కూడా మనం ప్రోత్సాహం చేయొచ్చు అన్నట్టు. కొన్ని టైంలలో డాక్రా గ్రూపులలో ఉన్న అమ్మలక్కలు పైసలను టయానికి కట్టినా కూడా కట్టలేనట్టుగా అవకతవకలు జరిగే ఆస్కారం అయితే ఉన్నది. ఇక నుంచి అది ఉండదు ఈ యాప్తోని. ఎందుకంటే గతంలో శాన్నే ముచ్చట్లు డాక్రా పంచాయతీలు మనం విన్నాం. ఇక అటువంటి గొల్లెన్స్ అప్పుడు ఉండకుండా పకడబది ప్రణాళికతోని క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్ గా మీరు తీసుకున్న పైసలు మీరే ప్రభుత్వానికి కట్టేటట్టుగా మధ్యవర్తుల ద్వారా ఎటువంటి మల్లగుల్లాల పడి అవకతవకలకు తావు ఇయ్యకుండా మధ్యవర్తుల పెత్తనాలను డాక్రా గ్రూపులు అవుతున్నటువంటి పైసల అవకతవకలను కట్టడి చెయ్యనీకనైతే ఈ యాప్ బగ్గా ఫైదా అవుతుందట. ఇక మరి పత్తానికైతే అందుబాటులోకి రాలేదు. అతి తొందరలోనే ఈ యాప్ను తీసుకురాబోతున్నామని చెప్పి కూటమి సర్కారు ఒక అనౌన్సింగ్ అయితే చేసింది. కాకపోతే ఈలేనంత తొందరగా ఎంత చెప్పునైతే అంత చెప్పున ఈ యాప్ను అమలక్కలకు అందియాలని చెప్పి చంద్రాల సార్ గట్టిగానే ఫోకస్ పెట్టిండట. ఏదేమైనా కానీ చంద్రాల సార్ విజనం టెక్నాలజీకి అయ్యగారు పెట్టింది పేరని చెప్పి చంద్రాల సార్ చెప్పిన ఈ మాట విన్న ప్రతి ఒక్క డాక్రా అమ్మలక్కలు దండాలు పెట్టి శనార్థులు చెప్పుకుంటా జై హో చంద్రన్న అని చెప్పి మత్తు సంబరపడుతున్నారయ్యా. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చే మతాలకు ఇచ్చినటువంటి పెద్ద హామీ ఏదన్నా ఉన్నదానయ్యానంటే 6 గ్యారంటీస్లలో ప్రథమంగా చెప్పుకునేది మహాలక్ష్మి పథకం. గాదేనుల్లా అందరం అంటాం కదా పిరి బస్ అని. ఇక ఈ పిరి బస్సులు అవుతున్నటువంటి జవడాలు పంచాయతీలు లొల్లులు గొల్లెన్ సప్పులు చెప్పుకుంటూ పోతే అబ్బో ఆ బస్సులో కూర్చున్నోళ్ళు ఫోన్లల్లో మూతులు పెట్టుడు తలకాయలు పెట్టుడు బంద్ చేసి ఆ దినామ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను చూడడానికి ఎగబడుతుంటారు, ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ఒక పంచాయతీ మోపు చేసుకున్నది. ఒక అక్క ఏకంగా బస్సుకి అడ్డం పడ్డది. అగ్గో అక్క ఏంది బస్సుకి ఎందుకు అడ్డం పడ్డది, ఏంది ఫ్రీ బస్సులో ఎక్కనియనన్నారా, లేకపోతే మహాలక్ష్మి పథకం ఆ అక్కకు వర్కౌట్ కాదు అని అన్నారా, లేకపోతే ఇంకా కొత్తగా పెట్టినటువంటి కండిషన్స్లు ఆధార్ కార్డులు ప్రూఫ్లు అని చెప్పి ఏమన్నా మిస్సింగ్ అయినాయా, అన్ని వార్త ఇంటే మీరే షాక్ అవుతారు. ఇక తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల నెరవేర్చే పనులల్లో వేసుకున్న మొట్టమొదల పని పీరీ బస్సు. ఇక ఈ పీరీ బస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా బస్సులలో ఫైటింగులు లొల్లులు పంచాయతీలు జవడాలు మొగోళ్ళు నిల్చొని ఆళ్ళు కూర్చున్నారని పైసలు ఇచ్చినా మేము నిల్చొని పోతున్నాం, టికెట్ లేకుండా పిరిల పని చేసే వాళ్ళు కూర్చొని పోతున్నారు. ఇట్లా ఒకటా రెండా ఒక్కోసారి చూస్తే ఒక హనుమాన్ వ్యాయామశాలంలో ఫైటింగ్ జరుగుతున్న సీన్లే మనకు ఈ పిరి బస్సులా కనపడతాయి. సరే ఇవన్నీ రెగ్యులర్గా మనం ఏదో ఒక వార్తలలో టీవీలలో చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఇంకొక ముచ్చట చేస్తే మీరు అబ్బో అక్క నువ్వు మామూలు అక్కవు కదక్క, ఏందక్క ధైర్యం, ఏందక్క ఫైటింగు, ఏందక్క వీరత్వం, అబ్బా సూపర్ అక్క, నువ్వు గ్రేట్ అక్క, నువ్వు తోపక్క అని అక్కను తారీఫ్ చేయకుండానైతే అసలుకే ఉండలేరులా.
ఇక మహాలక్ష్మి పథకంలో బయటపడ్డ ఈ పంచాయతీ మీద పలువురు బాగానే కామెంట్లు పెడుతున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు, పక్కన నవ్వేటోళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఇక మహాలక్ష్మి పథకం కింద వచ్చినటువంటి ఈ పిరి బస్సులల్లా ఓ అక్క చేసిన ఫైటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. అయితే ఒక అక్క నల్గొండకు పోయేటందుకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కిందయ్యా. సరేనయ్యా, బస్సు అంటే ఎక్కుతారు, ఎక్కితే తప్పే ఉన్నది, ఇదొక మ్యాటరా అని అనుకుంది. అక్కతో పాటు అక్క చేతిలో ఒక సంచి ఉన్నది. అయ్యా ఉంటది సంచి ఉంటే ఏమైందయ్యా, ప్రయాణం చేసేటప్పుడు లగేజ్లు ఉండవా, సంచులతో తీసుకొని పోరా అని ఆవేశపడకుండ్రి అంటే గాన్నే ఉన్నది అసలు గొల్లెంత. అప్పుడు అక్క తెచ్చిన సంచుల అప్పడాలు ఆనపకాయలు కాదు, మందు బాబుల మనసులు దోచే కళ్ళ డబ్బాలు ఉన్నాయట. ఆ కళ్ళు ఒకటే గిప్ప గిప్ప ఏమరు యాన్నో కళ్ళ వాసన వస్తున్నది, ఏమరు నాకు అక్కడికి వస్తున్నదా, మీకు కూడా వస్తున్నదా అని బస్సులు ఉన్న మంది మాట్లాడుకుంటుండగానే మెల్లమెల్లగా డబ్బాలకెంచి వస్తున్నటువంటి ఆ కళ్ళ సుగంధమైన వాసన బస్సు మొత్తం కంపు చేసిందట. దీంతోనే అందులో ప్రయాణం చేస్తున్నటువంటి అందరు అమ్మలక్కలు మోపయి, ఏందమ్మా ఆ సంచిలో ఏం పట్టుకొని వచ్చినావు, ఆ కళ్ళేంది అదేంది, బస్సు మొత్తం కంపు కంపై గత్తర లేచింది, ఆ కళ్ళ డబ్బాలు అవతల కిసిరు నువ్వు అని అంటే అక్కకు కోపం వచ్చిందట. అగ్గో ఏంది మీరు ఏమన్నా నాకు కళ్ళు కొనిచ్చిల్లా, నాకేమన్నా మీరు తెచ్చిచ్చినరా, నేను పిరిలో నా బస్సులో నేను ప్రయాణం చేస్తా అంటే నా సంచిలో నేను కళ్ళ డబ్బాలను తీసుకొని పోతా అంటే మీకు వచ్చిన నొప్పేంది, నేను కళ్ళు తీసుకొని ప్రయాణం చేయొద్దా, నేనేమన్నా దాగినా డబ్బాలా తోలుకొని పోతున్నా, తప్పేంది, ఇట్లా బస్సులో కళ్ళు తీసుకుపోవద్దని ఏడనన్నా రూల్ ఉన్నదా, ఎవరన్నా పెద్దోళ్ళు చెప్పిల్లా, ఏమయ్యా సంగతి అని చెప్పి ఎవరికో ఫోన్లో సెల్ఫీ వీడియో పెట్టి చెప్పుకుంటా ఆమె బాధను గోడను చెప్పుకుంటా బస్సుకు అడ్డంగా నిలబడి ఒక లెక్కన పెద్ద యుద్ధం చేసినట్టు చేసింది ఈ అక్క. ఇంకా అంతనే కాదు, అక్కడ బస్సుల కండక్టర్ వాదన పెడుతున్నది అక్కతోటి, నువ్వు దిగిపోమ్మా, నువ్వు వద్దు ఏమొద్దు, లేకపోతే కళ్ళు అవుతాలా, నువ్వు ఏమనుకుంటున్నావు, కళ్ళు తీసుకొని వస్తే మొత్తం బస్సునంతా కంపు చేస్తావా, నువ్వు పిరి బస్సు అన్నంత మాత్రాన ఇంత ఆగం చేయమని ఎవరు చెప్పిల్లు నీకని చెప్పి కండక్టర్ అక్క కూడా గట్టిగానే లడాయి పెట్టుకున్నది ఈ అక్కతోటి. ఇంకేమున్నది, ఇద్దరు మాట అనుకొని దెబ్బకు బస్సు దిగిన అక్క బస్సుకు అడ్డంగా నిలబడి ఎవరికో ఫోన్ కొట్టి సెల్ఫీ వీడియో చూపించుకుంటా ఆమె బాధనంతా అక్కేసరికి ఇప్పుడు ఈ అక్క ఇడిచినటువంటి కళ్ళ పంచాయతీ ఏదైతే ఉన్నదో మొత్తం సోషల్ మీడియాను కంపు చేస్తున్నది. ఇంకా అంతనే కాదు, ఇంకొంతమంది అక్క నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్తే కాదు, డైరెక్ట్ సజ్జనార్ సార్కే ట్వీటింగ్ పెట్టాక నీకు పుణ్యం ఉంటది, అయినతేనే నీ ప్రాబ్లంకు ఈ సాల్వ్ చేస్తాడని చెప్పి కౌంటర్ గా కామెంట్లు కూడా చేసేటోళ్ళు లేకపోలేదు. సరే మరి ఇంతకు అక్క చేసినటువంటి క్వశ్చన్ కు ఆన్సరింగ్ ఆర్టీసీ పెద్ద సార్లు ఏమన్నా చెప్తారో చూద్దాం. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగానే మనం వింటున్న ముచ్చట ఏందయ్యానంటే దరిద్రపు కొట్టు దౌర్భాగ్యపు పనికి మాలిన బద్మాష్ అయినటువంటి బెట్టింగ్ యాప్ల ముచ్చట. అంతే కదా, దీని మీద ఎంతమంది పానాలను కోల్పోయారు, వాళ్ళని అట్లా పానాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఎన్నో కేసులు నమోదైనాయి. కొంతమంది పరారులు ఉన్నారు, కొంతమంది బహిరంగంగానే తనుకొని తిట్టుకొని గుద్దుకునే కాడికి వచ్చి ఎవరి సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఇదంతా ఒక లెక్కనుంటే ఇప్పుడు ఒక కొత్త వార్త వచ్చింది బెట్టింగ్ యాప్ల గురించి అని. గో ఏమయ్యా అంటారా, ఒక అన్న 39 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొన్నాడట, కానీ జాక్పాట్ కొట్టిండట బెట్టింగ్ యాప్లా. మరి ఇది నిజమా అబద్ధమా ఫ్రాడా పేకా ఎవరికి అర్థం కాక జుట్టు విక్కుంటున్నారట. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ ఇంటున్నటువంటి దరిద్రపు కొట్టు మాట ఏదన్నా ఉన్నదానయ్యానంటే గాదే బెట్టింగ్ ముచ్చట. అదే ఎందుకయ్యా ఏమో తెలియదు, కానీ దీని మీద ఎంతో మంది పానాలు జీవి తీసుకునేదే కాకుండా దానికి కారణమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా గట్టి ప్రభావమే చూపెట్టిందని చెప్పాలి. ఇంకా దీని మీద ఇప్పటికే ట్రోలింగ్లు మీమ్స్లు గట్టిగానే నడుస్తున్నాయి. రచ్చ అయ్యేది డిబేట్లల్లో మామూలు ముచ్చట కాదు. అయితే ఇప్పుడు ఈ ముచ్చట్లల్లో ఒక భయంకరమైనటువంటి నిజం తెలుసుతోటి ప్రతి ఒక్కరు ఆగలనా ఇదేందన్నా నిజమేనా అన్న మనం వింటున్నది, లేకపోతే ఇదంతా క్రియేట్ చేసే కంటెంట్ అని చెప్పి కూడా కామెంట్లు గట్టిగానే పడుతున్నాయి. మరి ఏమయ్యా గంతగన ముచ్చట ఎవరి కోసానికని చెప్తున్నావు అంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ముచ్చటనైతే కాదు, ఉత్తరప్రదేశ్ ముచ్చట. అయితే ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాకు చెందినటువంటి ఓ పిల్లగాడు ఓ బెట్టింగ్ యాప్ల 39 రూపాయలను పెట్టుబడిగా పెట్టి ఇక ఏకంగా 4 కోట్లను గెలుచుకున్నాడన్న న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో ట్రెండింగ్లకు పోయిందా అయ్యా ముచ్చట. నేషనల్ మీడియా హెడ్లైన్స్లో కూడా ఈ టాపిక్ టచ్ చేసింది. దీంతో చాలా మంది అన్న ఏం అదృష్టం అన్నా నీది, నువ్వు కదా నా అదృష్టం అంటుడు బట్టి అమ్మ తోడు మస్తు పైసలు తెచ్చినాయి, అన్ని పొడగొట్టుకునే కాకుండా ఉన్నాయి అన్ని అమ్ముకున్నాం, కానీ నువ్వు 39 రూపాయలు పెట్టి
కోట్లు నీకు వచ్చినాయంటే చాలా గొప్ప ముచ్చటన్నా అని చెప్పి మస్తు కామెంట్లు ఎవరికి దోచినట్టు వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు. కాకపోతే దీని మీద ఇంకొక రూమర్ కూడా గట్టిగా వినబడుతున్నది. ఈ బెట్టింగ్ అడ్డమైన యాప్లు ఉన్నాయో వీటిని ప్రమోషన్ చేసేటట్టుగా ఇది ఒక కొత్త స్టాండ్ని తీసుకుని వస్తున్నారు. ఎంతసేపు మొన్నదాకా మా పానాలు వేనే మా పైసలు వేనే అని ముచ్చట్లే మేము బాగా విన్నాం, కానీ ఇక ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓవర్టేక్ చేసేటట్టుగా ఆ వివాదానికి తెర పడేటట్టుగా ఈ బెట్టింగ్ యాప్లల్లో మళ్ళీ పైసలను మేము కూడా సంపాదించుకున్నాము చూసారా అని చెప్పేటందుకే ఈ అడ్డమైన అరకథ. ఇదంతా ఫరాడ ముచ్చట, ఫేక్ ముచ్చట, నమ్మలేని ముచ్చట అని చెప్పి చాలా మంది కరాఖండిగా కొట్టివాడెత్తున్నారు. అయ్యా ఏదేమైనా కానీ మీ కడపలో తలకాయ పెడితే మీ కాళ్ళు మొక్కి మీకు దండం పెడితే ఇటువంటి అడ్డమైన యాప్లను చెప్పే ముచ్చట్లను పనికి మాలినటువంటి ఫేక్ న్యూస్లను మాత్రం అస్సలకే నమ్మకుండా అని చెప్పి ఈ ముచ్చటరికైన ప్రతి ఒక్కరు కామెంట్ల మీద కామెంట్లు గట్టిగానే గుద్దుతున్నారు. అబ్బా చూసిండ్రు కదా నోళ్ళ ఇవి తెచ్చిన కాడికి వార్తలు పురాగా ఉడతగొట్టినా పురాగా మీరు చూసిండ్రు కాబట్టి ఇంగిన్ని ధమాకా దుమ్ముదులిపి వార్తలతో మళ్ళా నేను అత్త అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మీరు మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే సప్పన చేసుకొని పక్కనున్న గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. అట్టనే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుకుని మీకు దండం పెడితే ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపి వార్తలతో మళ్ళా కలుస్తా.